నన్నేగా లోపలికి పిలిచావు? భలే సాకు వెతుక్కుంటావులే. ఒక్క సందర్భాన్ని కూడా వదలట్లేదు, దగ్గరికి పిలిచేస్తున్నావు. ఎక్కువ రొమాంటిక్ చేయాల్సిన అవసరం లేదు గాని సంతోష్ గాని వస్తే అప్పుడు నువ్వు చెప్తే నేను తలుపు మూసేస్తా నీకోసం. ఎలాంటి ఛాన్స్ ని వదులుకోరు కదా. ఏమండి మిమ్మల్ని, ఏమండి ఎక్కడున్నారు? ఇలా రండి. ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? అబ్బాయి ప్రవర్తనలో నాకు మొదట్లోనే అనుమానం వచ్చింది. ఒకసారి చూడండి, బుక్స్ తన కబోర్డ్లో ఉన్నాయి. సంతోష్, సంతోష్. ఆ అబ్బాయి ఉన్నాడు చూడండి. నేను చెప్తే మీరు నమ్మరు, పక్కింట్లో వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. వీడు వాళ్ళని తప్పుడు దృష్టితో చూస్తున్నాడట. ఐసి, వీడి పని పడతా. సంతోష్, సంతోష్. రవి, నేను చెప్పేది వినండి. మీరు సంతోష్ని వాళ్ళ ఇంటికి పంపించేయండి. ఇంటికి పంపనా? అన్నయ్య వదిన ఏమనుకుంటారు? నేను వాడిని చూసుకోలేకపోతున్నాననే కదా చెప్తారు. నీకు తెలుసు అన్నయ్య నాకు హెల్ప్ చేశాడు అని. అసలు ఈడు ఎక్కడికి పోయాడు? సంతోష్, వాడు రాని చంప పగలగొట్టానంటే వాడికి బుద్ధి వచ్చేస్తుంది. నీకు టెన్షన్ వద్దు. ఒరే సంతోష్, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావురా? వెళ్ళరా, మీ చిన్నాన్న ఎప్పటి నుంచో నిన్ను పిలుస్తున్నాడు. మీరిప్పుడే వచ్చారా? అమ్మయ్య, ఇది వెళ్ళు, మంచి వెళ్ళు. విషయమే. సంతోష్, ఏమైంది బాబాయ్? చిన్నాన్న ఏంట్రా, ఏంట్రా ఇది? అసలు ఇవన్నీ ఏంట్రా? బాబాయ్, అమ్మ, బాబాయ్, నిన్ను- ఏమైంది బాబాయ్? అసలు బాబాయ్, నీకు సిగ్గులేదా? అది ఎక్కడ? ఏంట్రా? క్షమించండి, ఏంట్రా ఇవన్నీ? క్షమించండి బాబాయ్. బాబాయ్, అసలు వద్దు బాబాయ్, ఆ నిన్ను- బుక్ ఏమండి, నేను ఎంత ఆపండి. బాగా ఎందుకు కొడతారు? చూసుకోవాలనుకుంటే- వదలండి. ఎవరైనా ఇలా బుద్ధి చెప్తారా? ముందు నువ్వు బయటకు వెళ్ళు. పోరా. తన డ్రైవింగ్ స్కూల్ ఎప్పుడు పూర్తవుతుంది? దానికి ఇంకా నెల రోజులు టైం ఉందిగా. తన డ్రైవింగ్ స్కూల్ ఎప్పుడు పూర్తవుతుందో వెంటనే ఒక ఆఫీసులో వెళ్ళి జాయిన్ చేయించండి. అంతేకాకుండా ఇంకొక విషయం, తనని ఎక్కడైనా ఒంటరిగా ఉండమని చెప్పండి. ఎప్పుడు ఏ సమస్య తీసుకొస్తాడో అర్థం కావడం లేదు. ఏమైంది? ఈరోజు చాలా రొమాంటిక్ మూడ్లో ఉన్నారు. కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి, సంతోష్ ఇంట్లోనే ఉన్నాడు. అరే, మీరసలు మారనే మారరా? నువ్వా?
నన్ను ముట్టుకోవడానికి నీకెంత ధైర్యంరా? ముందు బయటికి వెళ్ళావు. తెలుసా, నీకు తెలుసా ఆ పుస్తకాలు ఎప్పటి నుంచి దాస్తున్నాను నీకు తెలుసా? ఎందుకు చింపావు? ముందు నా చెయ్యి వదులు. రవి, రవి! బాబాయ్ ఈ రోజు రాత్రి రాడు, రేపే ఇంటికొస్తాడు. రేపు. సంతోష్, నా చెయ్యి వదులు. చెయ్యి వదులు, నా చెయ్యి నొప్పి పెడుతుంది. కానీ రాత్రి మీరిద్దరు రొమాన్స్ చేస్తున్నప్పుడు నాకు నొప్పిగా ఉంటే దానికేం చెప్పబోతున్నారు మీరు? నీకు అర్థమవుతుందా? వదలరా! కాపాడండి, కాపాడండి! ఎవరైనా నన్ను కాపాడండి! ఎందుకు అరుస్తున్నావు పిన్ని? నీకు కనపడట్లేదా తలుపులు కిటికీలు అన్నీ మూసే ఉన్నాయని? ఎంత అరిచినా ఎవరికి వినిపించదు. ఇందాక నువ్వు చెప్పిన పుస్తకంలో నేను ఒక విషయం చదివాను. ఇలా అల్లరి చేస్తేనే ఆడవాళ్ళు ఇష్టపడతారంట. సో అరిచి అరిచి ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేస్తున్నావు? సంతోష్, నిన్ను వేడుకుంటున్నాను. నేను నీ పిన్నిని, నన్ను వదిలే. బాబాయ్ని ఎలా పిలుస్తావో నన్ను అలాగే పిలు. చెయ్యి వదులు. ప్లీజ్. కాపాడండి, ఏమండి? ఏయ్, కాపాడండి, కాపాడండి! లేకరా, లేకరా, లేకరా! నీకు బాబాయ్, సిగ్గుగా లేదురా? మీ చిన్నమ్మనే నువ్వు ఇలా చేస్తే ఎలారా? ఏయ్, అసలు బాబాయ్, ఎందుకు నిన్ను కొడుతున్నారో చంపి చెప్పండి. పారేస్తానురా. నీ చిన్నమ్మనే నువ్వు బలాత్కారం చేస్తావరా? నిన్ను రేయ్, నిన్ను రేయ్. చాలురా. నీ అబ్బాయి ఎక్కువ చేస్తున్నావు. చెత్త ఎదవా, ఎక్కువ చేస్తున్నావు. చంపేస్తాను. నా బాబాయ్ అన్న సంగతి నేను మర్చిపోతాను బే. మా ఇంట్లోంచి పోరా, బయటికి పోరా. పోను. మళ్ళీ నా గుమ్మాన్ని తొక్కకూడదు నువ్వు. పోరా, తిరిగి రావడానికి ఇంట్లో ఏముంది? మళ్ళీ ఇంటి వైపు రావద్దు. పోరా. మీరు రండి, వాడిని వదలకూడదండి. పదండి, మనం వెళ్దాం. ఎందుకు ఆగిపోయారా? ఏంటి ఆలోచిస్తున్నారా? వాడిని అలాగే వదిలేస్తారా? వాడు పిచ్చి పట్టిన కుక్కండి. మీరు ఒకటి చేయండి, పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి. నాకు న్యాయం కావాలి. చెప్పేది వినిపిస్తుందా? నాకు న్యాయం కావాలి. కొంచెం ఓర్పుగా ఉండు ప్లీజ్. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. లేదు, ప్లీజ్ లేదు. ప్లీజ్. ఇలా చూడు, సంతోష్ నాకు అన్నయ్య కొడుకు. అది కాదు రవి. చూడు, ఈ విషయమేమో బయట ఎవరికైనా తెలిసిందంటే మన కుటుంబం పరువు పోతుంది. అందరూ కారి ఉమ్మేస్తారు. ఆ తర్వాత మనం ఎవరి ముఖాన్ని చూడలేము. నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో ప్లీజ్. ప్లీజ్ మర్చిపో. నా మాట విను ప్లీజ్.